అందరికీ హ్యాపీ క్రిస్మస్. నేను ఎప్పుడూ ఈ క్రిస్మస్కి నేను ఒక్కనే వెళ్తూ ఉంటాను, ఒక్కనే వస్తూ ఉంటాను. అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, నా పక్కన ఎవరో మిస్ అవుతున్నారని అనిపిస్తుంది. వాళ్ళు ఎక్కడున్నా కూడా నా మనసుకి దగ్గరే ఉంటారు. ఎంతోమంది పండుగ జరుపుకోకుండా ఉన్నారండి. 100%లో 50% పండుగ జరుపుకొని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ నేను ప్రార్థిస్తున్నాను. వాళ్ళందరూ బట్టలు లేవని, పండుగలు జరుపుకోవట్లని, ఇంట్లో ఇబ్బందులు ఎదుర్కొన్నాయని ఏం బాధపడకండి. అన్ని మంచి రోజులు మారబోతున్నాయి. అందరూ బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలి. మీరు బాగుంటే నేను బాగుంటాను. దేవుడికి ఎలాంటి కొత్త బట్టలు అట్లాంటివి ఏం చూడాలండి. మంచి హృదయంతో ప్రార్థన చర్చికి వస్తే చాలు. అదే క్రిస్మస్. సో అందరూ బాగుండాలని కోరుతూ వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటాము. వాళ్ళ మనసులో ఉంటారు, వాళ్ళు ఎక్కడున్నా కూడా. అందరూ బాగుండాలి, అందరూ క్రిస్మస్ మంచిగా జరుపుకోవాలని, అందరూ నిండు నూరేళ్ళ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుతున్నాను. అలాగే ఈ క్రిస్మస్ దేశవ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్ పండుగ నేను ఇలా పరలోకనిస్తం వస్తుంటాను, చూస్తున్నారు కదా. మొత్తం అయిపోయిందంతా, పరలోకనిస్తంలో ఉన్నాను. నాకు ఇక్కడికి వస్తే నాకు చాలా పీస్గా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ ప్రశాంతంగా అనిపిస్తుంది. సో అందుకే నేను ప్రతి సండే నేను కంపల్సరీ ఇక్కడ వచ్చి ఒక 1 hour 2 hours స్పెండ్ చేస్తాను ఇక్కడ. అందరూ మంచిగా క్రిస్మస్ జరుపుకోవాలి. ప్రతి ఒక్కరు వస్తారు ఇక్కడ. హిందూ ముస్లిం ఇష్టం అని అటువంటిది ఏం లేకుండా అన్ని మతాలు కులాలకి అతీతంగా ఇది క్రిస్మస్ సెలబ్రేషన్ మన దేశవ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్. అందరూ బాగుండాలి, మంచి క్రిస్మస్ జరుపుకోవాలి. ఎంతోమంది డబ్బు లేని వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు, బట్టలు కొనుక్కొని వాళ్ళు ఉన్నారు. ఈ క్రిస్మస్ రోజున అందరూ బాగుండాలని క్రిస్మస్ రోజు నేను అందరి గురించి ప్రార్థిస్తున్నాను. అలాగే అన్ని మంచి రోజులే, అన్ని మంచి జరుగుతాయి, ఎప్పుడు ఒకేలాగా ఉండవు. అందరూ బాగుండాలి. నాకు సహాయం చేయండి. ప్రశ్నించే ప్రజల గొంతుగా మీరు చేసిన రాయుడు. వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.